హాయ్ గైస్, వెల్కమ్ టు గురుటెక్ ఛానల్. సో మనం ఈరోజు ఎల్వి ఎక్స్టెండ్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఎల్వి ఎక్స్టెండ్ అంటే లాజికల్ వాల్యూమ్ ఎక్స్టెండ్. సో ఈ లాజికల్ వాల్యూమ్ యొక్క సైజ్ని మనము ఎలా పెంచవచ్చు అనేసి ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఇది పెంచాలంటే మనకి ఇప్పుడు మనం ఒక పార్టీషన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పార్టీషన్కి ఆర్ మన ఎల్వి సైజ్ అనేది నార్మల్ ఒరిజినల్ డిస్క్ ఫైల్ కంటే మనకి చిన్నది ఉండాలి. అంటే మీన్స్ మనకి ఈ ఒరిజినల్ ఫైల్లో స్పేస్ అనేది ఫ్రీగా ఉంటేనే ఈ ఎల్వి ఎక్స్టెండ్ చేయడం కుదురుతుంది. ఓకేనా? సో ఇంకా మనం మన సెషన్కి వచ్చేసి ఎల్విని ఎక్స్టెండ్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్పిఎల్కే కొడితే సో మనకి ఇక్కడ ఓకే ఇక్కడ ఎస్డిహెచ్ అని ఉంది కదా, లేకపోతే ఎస్డిజిని తీసుకుందాం. సో ఎస్డిజిలో మనం ఇంతవరకు ఈ వాల్యూమ్ గ్రూప్స్ అనేవి ఏది క్రియేట్ చేయలేదు. సో కొత్తగా మనం ఒకసారి నార్మల్గా క్రియేట్ చేసుకుందాం. సో పివి క్రియేట్ /dev/sdg. సో ఇక్కడ పివి అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి వాల్యూమ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకు విజిఎస్ అని ఇస్తాను. సో విజిఎస్ అనే గ్రూప్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎల్వి క్రియేట్ ఇస్తాము. సో లైక్ ఫస్ట్ టైమే కదా మనం క్రియేట్ చేసేది, అందుకనేసి జస్ట్ మనం నార్మల్ ఎల్వి క్రియేట్ ఇచ్చేసి చూద్దాం. సో ఎల్వి క్రియేట్ -LV. ఇక్కడ 4 GB ఉంది నాకు. సో నేను 1 GB ఎల్విని క్రియేట్ చేసేలాగా చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మనం ఎల్వి నేమ్ ఎల్విఎస్ అని పెట్టుకొనేసి స్పేస్ మన యొక్క వీజీ నేమ్ విజిఎస్. సో ఇక్కడ వైపిటిఎస్ ఆల్రెడీ నేనేమో చేసినట్టున్నాను దీంట్లో. ఓకే, దాంట్లో మేక్ ఫైల్ సిస్టమ్ ఒకసారి చేశాను. సో వైప్ చేసి నేను నార్మల్గా చేశాను. సో మనకి ఇక్కడ ఎల్ఎస్పిఎల్కే కొడితే ఓకే మనకు ఒక క్రియేట్ అయింది. సో మనం ఇక్కడ ఇప్పుడు మేక్ ఫైల్ సిస్టమ్ చేసుకునేసి మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో MKF54/dev/mapper/ మన యొక్క విజీ నేమ్ విజిఎస్ -LV నేమ్ LVS. ఓకే, ఇప్పుడు చేసుకునేసాం. సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకునేసి డైరెక్టరీ LVS అని క్రియేట్ చేస్తాను. సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని మన బిఎల్కి ఐడి తీసుకునేసి సో ఇది కొద్దిగా భిన్న చేసేద్దాం. సో విజిఎస్ LVS. సో కాపీ చేసుకునేసి ETC FS ట్యాబ్. సో మీకు ఎల్వి క్రియేషన్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఇది కొద్దిగా అందుకనేసి ఇక్కడ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సో మనం ఇక్కడ సో ఈజీ సో ఇక్కడ ఈజీఎస్ బై మిస్టేక్ ఇది ఎరేజ్ అయిపోయింది, అందుకనేసి నేను మళ్ళీ చేస్తాను. సో ఇక్కడ మనము /LVS కదా మన ఫైల్ సిస్టమ్ నేము. సో LVS స్పేస్ డిఫాల్ట్స్ 0/0. సో ఇప్పుడు మనకి మౌంట్ చేసుకునేద్దాం. సో మౌంట్ -I కొడతాం. సో ఓకే, ఇగ్నోరింగ్ స్పేస్. ఓకే 19 షట్ సారీ. సో డిలీట్ చేయకుండా చేశాను. సో దానివల్ల వచ్చింది. సో మౌంట్ కొట్టేద్దాం. సో LSBLK చెక్ చేసుకుంటే మనకు ఎల్విఎస్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఈ ఎల్విఎస్ ఫైల్ సిస్టమ్కి మనకి ఏమైంది 1 GB క్రియేట్ అయింది. సో నేను ఇంకా 2 GB క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. నార్మల్గా మనం డిస్క్ మేనేజ్మెంట్లో ఏం చేసుకుంటాము, లైక్ ఫస్ట్ నేను డిస్క్ని లైక్ ఫైల్ సిస్టమ్ని మనం అన్మౌంట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత పార్టీషన్ డిలీట్ చేసుకుని మళ్ళీ కొత్తగా పార్టీషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో లాజికల్ వాల్యూమ్స్లో అంత ప్రాసెస్ అవసరం లేదు. లైక్ జస్ట్ మనం నార్మల్గా అన్మౌంట్ చేయకుండా కూడా చేసేయచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ మనం డైరెక్ట్ కమాండ్ ఇచ్చేస్తాం LV extend అని ఇచ్చి -L.
సో ఇక్కడ మనము ఇప్పుడు +1 GB అని ఇస్తే ఈ 1 GBకి 1 GB యాడ్ అవ్వదు. +2 GB అని ఇస్తేనే మనకి 2 GB మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు. నాకు ఇప్పుడు 2 GB కావాలి టోటల్ ఫైల్ సైజు. నాకు 2 GB కావాలన్నప్పుడు నేను +2 GB ఇసుకుంటే నాకు 2 GB అనేది వస్తుంది. సో ఇక్కడ 2 GB హైఫన్ సో ఇంకా మనకు హైఫన్ ఏం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ కమాండ్ మనకి ఏం మారుతుందంటే ఫుల్ పాత్ ఇచ్చారు. డెవ్ మ్యాపర్ స్లాష్ మనకి ఇక్కడ ఏంది VG నేమ్ మన VG నేమ్ VGS మళ్ళీ తర్వాత ఇక్కడ హైఫన్ LVS అని ఇస్తాం. సో ఇక్కడ చూసుకుంటే లాజికల్ వాల్యూమ్ సక్సెస్ఫుల్లీ రీసైజ్డ్ అని వస్తుంది. సో మనకు కానీ ఇక్కడ చూసుకుంటే 3 GBకి వచ్చేసిందా? ఓకే, ఇది యాడ్ అయింది కదా. ఓకే సారీ, ఇది +2 GB అని ఇచ్చినప్పుడు మనకి 1 GB 3 GB అంటే 1 GB +2 GB యాడ్ అవుతుంది. సో ఇంకా మనకి డిస్క్ మేనేజ్మెంట్లో అలా యాడ్ అవుతుంది, లాజికల్ వాల్యూమ్స్లో ఇలా యాడ్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ మనకి 3 GB వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే 3 GB వచ్చింది. ఇన్ కేస్ మనకి ఇప్పుడు నార్మల్గా DFFNHలో చూసుకుంటే ఇక్కడ మనకి ఏం పాత సైజే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, నేను రీసైజ్ చేశాను, ఒకసారి నువ్వు ఈ ఫైల్ సిస్టమ్ చెక్ చేయి అనేసి కమాండ్ ఇస్తాం. సో దాని కమాండ్ నార్మల్గా మనం ext4 ఫైల్ చేసి గేమ్ ఇస్తాము, రీసైజ్2fs అనే కదా. రీసైజ్2fs మన పాత్ /dev/mapper/ మన VG నేమ్ VGS LVS అని ఇస్తాం. సో ఇక్కడ మారిపోయింది. ఇక్కడ చూసుకుంటే మౌంటెడ్ ఆన్ LVS ఈజ్ రీసైజింగ్ రిక్వైర్డ్ ఓల్డ్ డిస్క్ బ్లాక్ 1 ఇదంతా వచ్చేసి ఇక్కడ రీసైజ్ అయిపోయింది. సో మనం ఒకసారి మళ్ళీ DFFNHతో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చేసుకుంటే ఇక్కడ 3 GB వచ్చింది. అదే ఇన్ కేస్ మనకి ఇది ext4 ఫైల్ సైజ్ కాదు, లైక్ మనకి XFS ఫైల్ సైజ్ అనుకోండి. సో XFS ఫైల్ అయితే మనము ఏం చేస్తామంటే సేమ్ కమాండ్లోనే కొద్దిగా మారుతాయి. ఇక్కడ XFS_growfs / ఇక్కడ మనము ఫుల్ పాత్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ మనకి డైరెక్టరీ నేమ్ అంటే ఈ ఫైల్ సిస్టమ్ నేమ్ ఉంటుంది కదా ఇక్కడ LVS అనేసి, ఆ LVS ఫైల్ సిస్టమ్ నేమ్ ఇస్తే మనకి పాత్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఇలా మనం లాజికల్ వాల్యూమ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం లాజికల్ వాల్యూమ్ రెడ్యూస్ అంటే వాళ్ళ సైజ్ని ఎలా రెడ్యూస్ చేస్తారో చూద్దాం.